పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కానీ మీరేమో చేసిందేమో సాఫ్ట్ డైరెక్టర్స్ దగ్గర వర్క్. ఎస్వి కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఈవీవి సత్యనారాయణ గారు కావచ్చు, వాళ్ళంతా ఫ్యామిలీ. మీరు తీసిందేమో మొత్తం మాస్. ఎక్కడ అబ్బింది అసలు సినిమా? చిన్నప్పటి నుంచి కూడా నేను సినిమాని చూసి నేర్చుకున్నదే కదా. నాకు ఆ సినిమాలు ఎక్కువ చూడడం వల్ల లేదు, అవసరం. ఆ రోజు నాకు మా సినిమా కావాలని అడిగారు. వన్స్ ఆ బ్రాకెట్ లో తీసిన తర్వాత, అది ఒక హై వోల్టేజ్ డ్రామా తీసిన తర్వాత అందరికీ కూడా ఇంకా ఆ కైండ్ ఆఫ్ జోనరే కావాలని కోరుకుంటాం. ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ హీరో అయినా. నేను అన్ని కూడా హీరోలకి టైలర్ మేడ్ చేసినవే. ఓకే, ప్రతిదీ అన్ని. ఓకే, అంటే కథని సంవత్సరాలు బడి రాస్తారా, లేకపోతే భాగ్యరాజ్ గారి లాగా ఆయనైతే రేపు షూటింగ్ అంటే ఇవ్వాలే రాసుకుంటారంట? ఆయన వేరండి, ఆయనలాగా ఎవరు ఉంటారు? అవన్నీ రేర్, వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. అలా నా జీవితంలో ఒక్కసారి జరిగింది అలాగ, తప్ప అస్తమానం జరిగే విషయాలు కాదు. అది ఒక్కదానికే. ఓకే, భాగ్యరాజు గారు అంటే ఆయన వేరు, వాళ్ళ ఇండియన్ రైటర్స్లోనే ఆయన వేరు. సార్ ఇప్పుడంటే రామోజీ ఫిలిం సిటీ సెట్లు వచ్చేసినాయి, రాయలసీమను కూడా ఏడా చూపిస్తాం మనం. కానీ మీరు తీసిన సినిమాలన్నీ కూడా రాయలసీమ ఎలా ఉండేది అసలు? అక్కడ లోకల్ ఆడియన్స్ రియాక్షన్ అసలు ఆ సీన్లు చేసేటప్పుడు మామూలుగానే ఉంటుంది, బాగా ప్రేమగా అరుస్తారు. హీరో వచ్చారు కాబట్టి. ఒక మెమరబుల్ మూమెంట్ చెప్పండి ఆదికి, అలాంటి సీన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అది ఇప్పుడు మేమెవరికి తెలుసు? నేను షూటింగ్ చేసేటప్పుడు మేమెవరికి తెలుసు? ఎన్టీఆర్ మనోడు అని తెలుసు కదా. అంటే తారక్కి కొంత ఉంటుంది కానీ అసలు అప్పుడు ఎవరికి తెలియదు. సాంబాకి వెళ్ళాం, కొండారెడ్డి బుర్జు దగ్గరికి, మొత్తం నిండిపోయారు. కర్నూలు ఒక షాటే తీసాం అంతే. ఓకే, ఆదిలో ఇష్టమైన సీన్ ఏంటి మీకు? ఆదిలో అన్ని ఇష్టమే నాకు, కానీ నాకు బాగా పేరు తెచ్చినవి అయితే, అంటే ఆది సినిమా చూసి అందరూ మెచ్చుకున్నదైతే ఆ సుమోలు బ్లాస్ట్ చేసేది, చిన్నపిల్లలు తొడగొట్టేది, మళ్ళీ తారక్ తొడగొట్టే సీను, బావి దగ్గర వాటర్ తాగే సీను, అవన్నీ బాగా నచ్చాయి. నిజంగా సినిమా తీసింది కూడా ఆ ఐటమ్స్ గురించే. విలన్ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి సుమోలు లేపుతారు చూసావా? సుమోలు మెయిన్ నా దగ్గర ఉన్న సీన్స్ ఆ రెండు, చిన్నపిల్లడు బాంబు వేసేది, ఈ సుమోల్ది, ఆ రెండు పెట్టి రాసేసాం. ఓకే, కానీ చిన్న తొడగొట్టు సీన్ ఉంది కదా, పేలింది థియేటర్. మామూలుగా ఉండదు. ఆ రోజు చలపతిరావు గారితో నేను ఎక్కువ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు, వాళ్ళ చలపతిరావుతో నాకు పరిచయం ఉండేది. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన చేయలేదు అసలు ఈ సినిమాలో. చలపతిరావు గారు కావాలని పెట్టుకున్నాను నేను బాబాయ్ అనే క్యారెక్టర్కి. ఆ రోజు ఫస్ట్ షూట్, ఫస్ట్ డే ఆయన ఎక్కడ వేరే షూటింగ్ నుంచి వచ్చారు రామోజీ ఫిల్మ్స్. వచ్చి ఏంట్రా ఇది అన్నట్టు ఉన్నాడు ఆయన. ఉండే ఆ సీన్ అయ్యేసరికి సాయంత్రం ఎక్కడ పనిచేస్తున్నావా నన్ను నేను సాగర్ గారి దగ్గర పనిచేసాను. అదేంటి ఆ ఫోన్ కొంచేస్తుందంటే ఫోన్ కొంచెం తెస్తా ఆడు హే అంటాడు ఒకసారి. అంటే నాన్న ఆగు నాన్న అంటే ఫాట్ మంది తిరుగుతాడు ఇలా. తిరగగానే తారక్ జమ్ అంటాడు ఒకసారి. నిజంగా ఉలుక్కుపడ్డాడు ఆయన. ఓకే, నిజంగా. ఓకే, ఇప్పుడు ఏంటి ఇలా తీస్తున్నారండి సినిమా అనుకున్నాడు ఆయన. అంటే ఏంటి ఇది, ఏంటి చెప్పు కథ ఏంటి అన్నాడు. నువ్వు నమ్ము, కథ చెప్పిన తర్వాత ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోయాడు ఆ సినిమాకి. ఓకే, ఆయన ఒక అసిస్టెంట్, రాండేయా ఏంటి అక్కడ కూర్చుంటారు రండి అని ఆయన షార్ట్. ఆ తర్వాత మా అనుబంధం చాలా గొప్పగా, నా అన్ని సినిమాల్లో ఉన్నారు ఆయన. ఇంకా గ్రేట్నెస్ ఏంటంటే ఆ ఏజ్లో ఒక చేజ్ తీసాం రన్నింగ్. ఓకే, క్వార్టర్లో పరిగెడుతుంటే అక్కడ ఇలా పెచ్చులు లేచిపోయాయి. ఓకే ఓకే, అవునవును. అయినా సరే పద 50 daysలో తీస్తాం సినిమా, మొత్తం సినిమాని కూడా. 50 days 50 roles, 175 days కొడితే. కానీ ఎన్టీఆర్ గారు కూడా కొత్త కదా, అంటే 3 సినిమాలు తీశారు అప్పటికి. ఓకే, బట్ ఈ టైప్ ఆఫ్ జోనర్ లేదు, మాస్. మీరు అన్నట్లుగానే ఆ భయపడే సీన్కి చలపతిరావు గారు భయపడ్డారు రియల్గానే.
అంటే మీరు సీన్ చేసి చూపిస్తారా? రాజమౌళి గారు అదే చేస్తుంటారు అంత పెద్ద హీరో అయినా కానీ. అంటే 1-2 సార్లు ఇలా ఇలా ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ చూపిస్తారా? ఆ పళ్ళు గురికే సీన్ కానీ చేసి చూపిస్తాం. అంటే అవసరాన్ని బట్టి మేము అనుకున్నది రాకపోతే ఇలాగా అని చెప్తాం, ఈజీగా అర్థం అవడం కోసం. అవును. అండ్ ఇంకొకటి హీరోయిన్ సెలెక్షన్స్, అదొక ట్రెండ్. ప్రతి సినిమాకి ఒక కొత్త హీరోయిన్ కనపడాలి అందరికి. అప్పుడే అంటే పెద్దోళ్ళు మ్యాచ్ కారు, కొత్తోళ్లే కావాలి కదా. అవును. తనేమో చిన్నోడు, రన్నింగ్ లో ఉన్న పెద్ద హీరోయిన్స్ వేయలేము. ఆల్మోస్ట్ సాంబా వరకు వచ్చేది వరకు కూడా రెగ్యులర్ హీరోయిన్స్ కుదరదు తనకి. అవును. ఎలా కుదురుతుంది? అందరూ వాళ్ళు పెద్దోళ్ళు, తినేమో చిన్నోడు, కుదిరేది కాదు. ఓకే. కీర్తి చావ్లా కదా మా బుజ్జి సెలక్షన్ అది. ఓ, నల్లమల బుజ్జి గారి సెలక్షన్. ఎంత ఉండేవాళ్ళు సార్ అప్పుడు ఎన్టీఆర్ గారు? నేను ఫస్ట్ ఆ సినిమాకి పాగల్ పన్ అని ఒక సినిమా ఆర్తి అగర్వాల్ చేసింది. ఆ పోస్టర్స్ చూసి అసలు ఆ అమ్మాయిని పెట్టాలని నేను, ఆర్తి అగర్వాల్ని. ఫస్ట్ ఆర్తి అగర్వాల్ గారు. ఓకే. ఫస్ట్ వెళ్ళి అడిగితే అంటే నేను కలవలేదు, ఎవరితోనో అడిగిస్తే వాళ్ళు ఆల్రెడీ తెలుగులో అగ్రిమెంట్ వేశారు, హిందీలో కూడా అయ్యే సినిమాలు ఉన్నాయి, నువ్వు నాకు నచ్చావు సినిమాకి అగ్రిమెంట్ వేశారు. ఓకే, మన జడ్జిమెంట్ కరెక్ట్ అయితే, ఎందుకంటే అగ్రిమెంట్ వేసింది వెంకటేష్ గారు సినిమాకి. ఓకే, మన జడ్జిమెంట్ కరెక్ట్ అనుకున్నా. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో చార్మిన్ చూసాం ఫస్ట్. అప్పటికి తను ఎవరో తెలియదు కదా, చార్మి ఫస్ట్ సినిమా చూసి చార్మిన్ ట్రై అడిగాం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోనే. మా విజయ్ ఎవరు ఈ అమ్మాయి చాలా బాగుంది, ఎవరో ఒకళ్ళు వాళ్ళ సినిమా ఇంట్రెస్ట్ ఉందేమో అడుగాను. నేను ఆల్రెడీ హీరోయిన్నే, నేను భీమినేని శ్రీనివాస్ గారి సినిమా ఏదో చేస్తున్నాను అని చెప్పి. అలాగా ఆ తర్వాత తను పెట్టాం. ఓకే. అన్ని అయిపోయిన తర్వాత ఎవరు దొరకలా. అప్పుడు మా బుజ్జి ఈ అమ్మ బుజ్జి పెట్టుకుంటే సరే, అదే తను సెలెక్ట్ చేసాడు. ఓకే. ఆ సున్నుండ సీన్ కూడా బాగుంటుంది. ఎన్టీఆర్ గారి కోసం సపరేట్ గా రాశారా? పొద్దుగా ఉండేవాడు. ఏంటి సార్, మంచి ఫుడ్ ఎన్టీఆర్ గారు అప్పుడు బాగా ఫుడ్. ఓకే. స్వీట్లు గీట్లు, కేక్లు, స్వీట్లు, బిర్యానీలు. అప్పుడు ఇంత డైటింగ్ పాలసీలు ఏమి ఉండేవి కాదు, తినేవారు. ఓకే. తను గట్టిగా తినేవాడు. ఓకే. మీ కథకు కూడా బాగా సరిపోయిందా? యాప్ట్ అయిపోయారా? అప్పుడు అలాగే ఉండేవాడు కదా. ఏదో రాఖీ వరకు అంతే ఉన్నారు కదా సార్. తర్వాత యమదొంగ సినిమాకి ఆయన ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం మారిపోయింది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారు కావాలనుకుంటే ఒక్కసారిగా లావ్ అయిపోతున్నారు, తగ్గాలనుకుంటే ఒక్కసారిగా తగ్గిపోతున్నారు. అవును, అది బాడీకి అలవాటు చేశాడు తను. అవును. మీ సినిమాలలో చెప్పాలంటే హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా అతను ఎలివేషన్ చేసి చూపించడంలో మీరు చెప్పాలంటే మంచి ఉంది, ఆ మ్యాటర్ ఉంది మీ దగ్గర. అంటే ఎలాంటి, అంటే ముందే జాగ్రత్తలు తీసుకుంటారా ఆ హీరో బాడీ లాంగ్వేజ్కి, ఆ ఎలివేషన్, కథకు తగ్గ ఎలివేషన్, హీరోకి తగ్గ ఎలివేషన్ ఏంటి అసలు అది ఎట్లా? ఫస్ట్ నేను సినిమా చేసేటప్పుడు ఏ హీరోతో తీస్తే ఆ హీరోని బెస్ట్గా చూపించాలనేది బాగా అది ఎక్కువ ఉంటుంది నాకు. ఆ డైనమిక్ యాంగిల్స్ అవి బాగా బెస్ట్గా చూపించాలి, బెస్ట్గా ప్రజెంట్ చేయాలి, ఇది ఒక్కటి సపరేట్గా స్టాండ్ అవుట్ అవ్వాలి అనే ఫీలింగ్ ఉంటుంది. ఓకే. దాంతో అది అవుట్పుట్ అలా వస్తుంది అనుకుంటా. అంతే, అంతవరకే నాకు తెలుసు. ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే మన బాడీలో, మన బ్రెయిన్లో రన్ అవుతూ అలా బయటకు వస్తాయి.